అందరికీ నమస్తే అండి. మొక్కై వంగనిది మానై వంగున అంటారు. అంటే మనం ఏదైనా సరే పిల్లలకు 4 మంచి మాటలు చెప్పాలన్నా, విధానపరంగా సిద్ధాంతపరంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలన్నా, భావి పౌరులుగా తీర్చిదిద్దాలన్నా, మన సిస్టమ్ మీద అవగాహన పెంచాలన్నా, వ్యవస్థల పనితీరు మంచి చెడు లోటుపాట్లు చెప్పాలన్నా ఆ వయసు మంచిదే. అంతే తప్ప ఒక వయసు వచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో నిండిన తర్వాత వాళ్ళకి ఇటువంటివన్నీ అలవాటు చేస్తూ కొత్తగా ఉంటుంది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నేనే నేర్చుకొని అంటారు. సో అందుకే విద్యాశాఖ నిర్వహించడం చాలా ఇంపార్టెంట్. పాఠశాల విద్యలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రపంచానికి తగ్గట్టు పోటీ ప్రపంచానికి తగ్గట్టు వాళ్ళని తయారు చేయడం, తీర్చిదిద్దడం చాలా ఇంపార్టెంట్. అందుకే ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తారు. ఈవెన్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా కొన్ని ప్రయోగాలు అవి ఇవి చేశారు, చాలా వరకు వికటించాయి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ విద్యాశాఖ చాలా టఫెస్ట్గా మారింది. ఎందుకంటే గత 5 ఏళ్ళు దాన్ని రూపురేఖలు మార్చేశారు కాబట్టి, అనేక సంస్కరణలు చేసి వికటించాయి కాబట్టి, నెగిటివ్ రిజల్ట్స్లోకి వెళ్ళిపోయారు కాబట్టి విద్యార్థులు కూడా ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయారు. సో ఆ పరిస్థితుల్లో విద్యాశాఖను లోకేష్ గారు తీసుకొని దాన్ని ఒక ఛాలెంజ్గా స్వీకరించారు. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏంటి? మెగా డిఎస్సి. అదేంటి డిఎస్సి రిక్రూట్మెంట్ ఎందుకు ఛాలెంజ్ అనుకోవచ్చు. రిజర్వేషన్స్ చూసుకోవాలి, ఈ ఎస్సీ వర్గీకరణ అంశం అప్పుడే లైవ్లో ఉంది, దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి. ఎవరు కోర్టులో కేసేసినా సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటుంది, ఈ నియామక ప్రక్రియ ఆగిపోద్ది. ఎటువంటి ఏం కాంప్లికేషన్స్ లేకుండా చాలా జాగ్రత్తగా దాన్ని ఫినిష్ చేశారు. ఇక స్కూల్లో సిలబస్ మార్పుల్లో కానీ, షెడ్యూల్ మార్పుల్లో కానీ, అటువంటి వ్యవహారాల్లో కూడా లోకేష్ గారు తన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు మెగా పీటీఎం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి 6 నెలలకు ఒక మెగా పీటీఎం నిర్వహిస్తున్నారు అనమాట. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. దీని ఉద్దేశం ఏంటంటే, అసలు సాధారణంగా ప్రైవేట్ స్కూల్స్లో ప్రతి నెల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంటుంది. ప్రైవేట్ స్కూల్కి ఆ టీచర్లు తల్లిదండ్రులు వెళ్తారు. ఎందుకంటే లక్షల ఫీజులు కడుతున్నారు కాబట్టి పిల్లోడు ఎలా చదువుతున్నాడు ఏంటని బాధ్యత తీసుకుంటారు. అడుగుతారు, ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు మార్కులు తగ్గాయి, బిహేవియర్ ఎలా ఉంది, డిసిప్లిన్ ఎలా ఉంది, ఇదంతా అడుగుతారు. కానీ ప్రభుత్వ స్కూల్స్ వచ్చేసరికి అసలు టీచర్లు స్కూల్స్కి వెళ్ళరు, అడగరు, ఇంటరాక్ట్ అవ్వరు కూడా. సో అలా పేరెంట్స్ స్కూల్స్కి వెళ్ళాలి, స్టూడెంట్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి, అసలు టీచర్కి పేరెంట్కి మధ్య కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అని ఉద్దేశంతో మెగా పీటీఎం ఫస్ట్ నిర్వహించారు. గ్రాండ్ సక్సెస్ అయింది, రెండోసారి పెట్టారు, బాగా సక్సెస్ అయింది, ఈరోజు 3వది జరుగుతుంది. సో ఇది ఒక అద్భుతమైన ఆలోచన. పైగా ఈరోజు స్పెషల్ ఏంటి, ఆ పిల్లోడు ఆన్సర్ షీట్లన్నీ కూడా టీచర్లు పేరెంట్స్కి ఇస్తారు. ఆ పేరెంట్స్ దాన్ని మొత్తం చూడొచ్చు. వాడు ఆ అకాడమిక్ ఇయర్లో వాడు రాసిన ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఆన్సర్ షీట్లు దానిలో ఉంటాయి. అవన్నీ చూసి ఏమైనా డౌట్ ఉంటే దాని మీద రివ్యూ చేయొచ్చు, టీచర్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇది ఒక మంచి ప్రయత్నం. సో ఈ 6 నెలలకు ఒకసారి జరుగుద్ది అనమాట. అలాగే మొన్న ఒక వారం రోజుల కిందట అసెంబ్లీ జరిగింది, మాక్ అసెంబ్లీ 26వ తేదీ, నవంబర్ 26. అది కూడా మంచి ప్రయత్నం, మంచి ప్రయోగం, సక్సెస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల నుంచి 175 మంది పిల్లలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మాక్ అసెంబ్లీకి వచ్చారు. మొత్తం దానివలన ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఆ నెక్స్ట్ డే ప్రేయర్ రోజు షేర్ చేసుకున్నారు. అంతకుముందు కూడా చెప్పారు. ప్లస్ ఈ 175 మందిని ఎంపిక చేయడానికి దశల వారీగా చాలామందిని, మండల స్థాయిలో కొంతమందిని, జిల్లా స్థాయిలో కొంతమందిని, నియోజకవర్గ స్థాయిలో కొంతమందిని తీసుకొచ్చి ఫైనల్గా జల్లెడ పట్టారనమాట. సో దీనికి వాళ్ళకి కొంత అలవాటు చేశారు, నేర్పించారు, సిస్టమ్ మీద అవగాహన కల్పించారు, కొంత స్పీచ్ ఇచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, దాని ప్రకారం చేశారు. సో ఓవరాల్గా అక్కడ అసెంబ్లీ స్పీకర్ ఎన్నుకోవడం, అధికార పక్షం, ప్రతిపక్ష నేత, మంత్రులు, వీళ్ళు ప్రశ్నలు 0 అవరు, ప్రశ్నోత్తరాలు, వాళ్ళ సమాధానాలు చెప్పడం, మార్షల్స్ రావడం, బయటకు వెళ్ళడం, ఇలా కీలకమైన అంశాల మీద వాళ్ళు చర్చించడం. సో ఇదంతా దీనివలన పిల్లలకు అవగాహన వస్తుంది. అసలు మన వ్యవస్థ, శాసన వ్యవస్థ ఎలా పనిచేస్తుందనేది పిల్లలకు తెలుస్తుంది. ఇది కూడా స్కూల్స్లో నిర్వహించడం, స్కూల్ స్థాయి విద్యార్థులను తీసుకురావడం అనేది చాలా మంచి ప్రయత్నం, మంచి ప్రయోగం. 100% రిజల్ట్స్ కనిపించాయి దానివలన. సో ఇట్లా విద్యాశాఖలో ఈ మధ్య వస్తున్న మార్పులు చూసుకుంటే భవిష్యత్ అంటే ఒక 10 ఏళ్ల తర్వాత దీని రిజల్ట్స్ కనిపిస్తాయి.
మనం 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్కూల్స్లో చదువుతున్న పిల్లల్ని మనం 10 ఏళ్ల తర్వాత చూస్తే వాళ్ళ డిగ్రీ ఇంజనీరింగ్లో పూర్తి అయిపోయిన తర్వాత చూస్తే వాళ్ళకి అన్నీ తెలుస్తుంది, సిస్టమ్ అంటే ఏంటో తెలుస్తుంది. అంటే ఆ పిల్లవాడి నైపుణ్యం మీద పేరెంట్కి ముందు ఐడియా ఉంటుంది. మనం చదువుకున్నప్పుడు ఇవేం లేవుగా. మనం చదువుకున్నప్పుడు ఈవెన్ మనకు డిగ్రీలు పూర్తయిన తర్వాత కూడా వ్యవస్థల మీద అవగాహన ఉండదు. ఎందుకంటే అసలు కొంత ఈవెన్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చిన వాళ్ళు, పీజీలు చేసేసిన వాళ్ళకో వ్యవస్థల మీద ఐడియా ఉండదు. జిల్లాలు తెలియదు, జిల్లాల సరిహద్దులు తెలియదు, ప్రాంతాలు తెలియదు, ఈ భౌగోళిక స్వరూపాలు తెలియదు, ఏమీ తెలియదు, పెద్ద పట్టించుకోరు. సో వాడి చదువు ఏదో, వాడి సిలబస్ ఏదో, వాడు అలవాట్లేదో అలాగే ఉంటారనమాట. కానీ అందరిలో కూడా ప్రాథమిక జ్ఞానం ఉండడం ముఖ్యం కాబట్టి అది ఈ విద్యా వ్యవస్థలో కింది స్థాయి నుంచే, చిన్న వయసు నుంచే ఇవి నేర్పించడం మంచిది. కాబట్టి విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు బాగానే పనిచేస్తున్నాయి. పెద్దగా మరీ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయట్లేదు. పిల్లలకు వయసుకు మించిన భారం పెట్టడం లేదు. వాళ్ళకి ఏదైతే ఈజీనో, ఏదైతే ఫ్లెక్సిబుల్లో దాన్ని మాత్రం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల కొంత రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో విద్యా వ్యవస్థను, విద్యాశాఖని లోకేష్ గారు తీసుకున్న తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సఫలీకృతమయ్యాయి. థ్యాంక్ యూ.